హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఫ్యాక్ట్స్. దాచి ఉన్న నిధులు కథలే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అలాంటిది నిజంగా కొన్ని వేల కోట్ల నిధులు దాగి ఉన్న స్థలాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయని తెలుసా మీకు? ఎస్, మనం ఈ వీడియోలో అలాంటి కొన్ని స్థలాల గురించి మాట్లాడుకుందాం. నదిర్షా నిధి. నదిర్షా అనే పెర్షియన్ రాజు మన భారతదేశానికి 1739వ సంవత్సరంలో 50,000 మంది పైబడి సైన్యంతో వచ్చి సుమారు 20 నుంచి 30,000 అమాయక ప్రజల్ని చంపి భారీ ధనాన్ని మన భారతదేశం నుంచి దోచుకున్నాడు. కథనాల ప్రకారం అతను దోచుకున్నది పట్టుకు వెళ్లడానికి ఉపయోగించిన వాహనాల పొడవు 150 మైళ్ళు ఉంటుందట. అతను పెర్షియా తిరిగి వెళ్తుండగా దారి మధ్యలో అతన్ని అహ్మద్ షా అనే రాజు చంపేసి ఆ నిధిని దక్కించుకున్నాడు. దక్కించుకున్న ఆ నిధిని హిందూ కుష్ పర్వతాల్లో దాచాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి అతను జబ్బుతో చనిపోయాడు. ఆ నిధిలోనే పీకాక్ థ్రోన్, కోహ్నీర్ డైమండ్ కూడా ఉండేవంట. మా టామీ ఏదో చెప్పాలనుకుంటుంది, కొంచెం వినేద్దాం. మా బాసు ఈ వీడియోని మస్తు కష్టపడి చేసిండు. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ టామీ. ఇప్పుడు మనం తర్వాత నిధి గురించి మాట్లాడుకుందాం. సోన్బందర్ గుహలు. ఇవి బీహార్లో ఉన్న రాజ్గిర్ అనే నగరంలో ఉన్నాయి. చరిత్ర ప్రకారం ఈ గుహలు 3 లేదా 4వ శతాబ్దానికి చెందినవి. ఇక్కడే బింబిసారా రాజు యొక్క నిధి ఉన్నది అంటారు. పశ్చిమ వైపు ఉన్న గృహ గోడల మీద ఆ నిధి గురించి కొన్ని క్లూస్ సాంస్క్రిట్ లో వ్రాసి ఉన్నాయి. బ్రిటిషర్స్ నిధి కోసం ఆ గృహ తాలూకా ద్వార మార్గాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. పగలగొట్టడానికి ప్రయత్నించిన మచ్చలు ఇప్పటికీ ఉన్నాయి. కథనాల ప్రకారం ఇప్పటికీ ఆ నిధి అక్కడే ఉన్నదంట. మీర్ ఉస్మాన్ అలీ యొక్క నిధి. మీర్ ఉస్మాన్ అలీ హైదరాబాద్ ను పాలించిన ఆఖరి నవాబు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచ ధనవంతుల జాబితాలో ఇతనికి 5వ స్థానం ఇచ్చింది. టైమ్స్ అయితే 1937లో ప్రపంచ ధనవంతుల్లో మొదటి స్థానం ఇతనిదే అని ప్రచురించింది. ఇతని ధనం విలువ సుమారు $211 బిలియన్ అంట. 1911లో ఇతను సింహాసనం అధిరోహించినప్పుడు ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండేది. 37 సంవత్సరాల పరిపాలనలో ఇతను ప్రభుత్వ ఖజానా నింపడమే కాకుండా సొంతంగా కూడా చాలా డబ్బు సంపాదించిన గనుడు. ఇతను వ్యక్తిగత ఖజానా కింగ్ కోటి భూగర్భాల్లో దాచి ఉంచాడని చెబుతూ ఉంటారు. ఇతని ఖజానాలో ఎన్నో వజ్రాలు, నగలు, నిజాముకి సంబంధించిన నగలు, బంగారం, వెండి ఉన్నాయంట. అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయ భూగర్భాల్లో ఉన్న 6 గదుల్లో 2 గదులు వందల సంవత్సరాల నుంచి తెరవలేదు. 2011వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశంతో ఒక గది తెరిచారు. అందులో ఉన్న ఖజానా గురించి విని యావత్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ గదిలో సుమారు 1,40,000 కోట్ల విలువ చేసే ఖజానా దొరికింది. 2వ గది ఇప్పటికీ తెరవలేదు. అందులో ఇంతకు రెట్టింపు సంపద ఉంటుందని అందరూ భావిస్తున్నారు. శ్రీ మొక్కాంబిక ఆలయం. ఈ ఆలయం కర్ణాటకలో ఉన్న వెస్టర్న్ ఘాట్స్ లో ఉంది. ఈ ఆలయ భూగర్భాల్లో ఖజానా ఉన్నదని ఆలయ పూజారులు గట్టిగా నమ్ముతారు. ఎందుకంటే ఆలయంలో ఉన్న పాము చిహ్నం దీనికి గుర్తని వాళ్ళు నమ్మకం. కృష్ణానది ఖజానా. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ప్రపంచంలో ఉన్న అత్యంత ఉత్తమ వజ్రాలు కృష్ణానదిలో దొరికినవే అంటారు. అంతెందుకు, కోహినూర్ వజ్రం కూడా ఇక్కడ ఉన్న గనుల నుంచి వచ్చినదనే చరిత్ర చెబుతుంది. ముఘల్ ఖజానా రాజస్థాన్ లో ఉన్న అల్వార్ కోటిలో ఉంది. అల్వార్ కోటి ఊళ్ళో నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉన్న అల్వార్ జిల్లాలో ఉంది. ముఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ ఇక్కడ శరణ్ తీసుకున్నాడని, అతను ఇక్కడ ఖజానా దాచి ఉంటాడని అందరూ అంటారు. మాన్సింగ్ ఖజానా జైపూర్ లో ఉంది. మాన్సింగ్ అక్బర్ దగ్గర సేనాధిపతిగా ఉండేవాడు. కథనాల ప్రకారం ఆఫ్ఘాన్ ని ఆక్రమించుకుని వచ్చిన తర్వాత అక్కడ నుంచి పట్టుకొచ్చిన ఖజానాని అక్బర్ కి తెలియకుండా జైగర్గ కోట భూగర్భాల్లో దాచి ఉంచాడు అంటారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో జైగర్గ కోటలో ఉన్న ఆ నిధి వెతకమని ఆర్డర్స్ ఇచ్చారు. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం వెతికినప్పుడు అక్కడ ఏమీ దొరకలేదని చెప్పారు. కానీ ఢిల్లీ జైపూర్ వెళ్లే రోడ్డు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి నిలిపివేసి ఖజానా మొత్తం ఆ రోడ్డు మార్గం నుంచి ప్రధానమంత్రి ఇంటికి మిలిటరీ వాహనాల్లో చేరవేశారని అప్పటి అపోజిషన్ పార్టీలు ఆరోపణలు చేశారు. ఏది నిజమో మనకి తెలియదు, కానీ ఒకవేళ మన ప్రభుత్వానికి దొరకకపోయి ఉంటే ఇంకా ఆ ఖజానా ఆ కోటలోనే ఉండవచ్చు. చార్మినార్ సొరంగం. చార్మినార్ నుంచి గోల్కొండ కనెక్ట్ అయ్యే సొరంగం ఇది. ఈ సొరంగం కుతుబ్ షా కట్టించారంటారు. ఎందుకంటే అత్యవసర సమయంలో సొరంగం మార్గం నుంచి సురక్షితంగా బయటపడవచ్చునని. ఈ సొరంగంలో ఉన్న గదుల్లో ఇంకా ఖజానా ఉందని చాలా మంది నమ్ముతారు.
గ్రాస్వెనర్ నౌక ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ తాలూకా నౌక. ఇది మెద్రాస్ నుంచి ఇంగ్లాండ్ వెళ్లేందుకు బయలుదేరిన మార్గమధ్యంలో సౌత్ ఆఫ్రికా సమీపంలో కనిపించకుండా పోయింది. ఈ నౌక తాలూకా కార్గోలో 26 లక్షల బంగారపు నాణేలు, 1400 బంగారపు కడ్డీలు, 19 బాక్సుల వజ్రాలు, ఇంకా ఎన్నో అత్యంత విలువైన వస్తువులు ఉన్నాయంట. తర్వాత ఈ నౌక యొక్క శిథిలాల్ని కనుక్కున్నారు. కాకపోతే ఖజానాలో కొంచెం బంగారం మాత్రమే దొరికిందంట. శాన్ మిగ్యుయల్ ఖజానా 1715వ సంవత్సరంలో పూర్తిగా ఖజానాతో నింపి ఉన్న 11 నౌకలు స్పెయిన్ నుంచి మెయిన్లాండ్ బయలుదేరాయి. ఈ ఖజానా విలువ ఈ రోజుతో పోలిస్తే సుమారు $2 బిలియన్ ఉంటుందంట. సముద్రపు దొంగలు తుఫాను వచ్చే సమయంలో ఉండరని, ఆ తుఫాన్ సీజన్ ఇంకొద్ది రోజుల్లో వస్తుందనగా బయలుదేరాయి. బయలుదేరిన 6వ రోజునే తుఫాన్ వచ్చి మొత్తం అన్ని నౌకల్ని సముద్రం మింగేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 7 నౌకలే దొరికాయి. అందులో కూడా చాలా కొద్దిపాటి బంగారం మాత్రమే ఉందంట. గౌతువిటా చెరువు కొలంబియాలో ఉన్న ఈ చెరువులో అక్కడ ఉన్న జనం వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పూజలు చేసి బంగారం వేస్తారు. కాకపోతే కొలంబియా గవర్నమెంట్ ఈ చెరువులో ఎవ్వరూ దిగకూడదని లా తీసుకొచ్చింది. బంగారపు గుడ్లగోబ 1993వ సంవత్సరంలో మ్యాక్స్ వ్యాలెంటైన్ అనే మారు పేరుతో ఒక రహస్య వ్యక్తి బంగారపు గుడ్లగోబని ఫ్రాన్స్ లో ఒక గ్రామంలో దాచి ఉంచాడు. అది కనుగొన్న వాడికి 11 లక్షల ఫ్రాన్సీస్ ఇస్తానని 11 క్లూస్ కూడా ఇచ్చాడు. కానీ ఇప్పటిదాకా దాన్ని ఎవరు కనుక్కోలేకపోయారు. ఈ వ్యక్తి 2009లో చనిపోయాడు. ఇంకా ఆ బంగారపు గుడ్లగోబ అక్కడ ఉందో లేదో సరిగ్గా తెలియదు. కానీ 1997వ సంవత్సరంలో వ్యాలెంటైన్ ఒక ఇంటర్వ్యూలో మాత్రం అది అక్కడే ఉందని చెప్పాడు. ఎందుకంటే అతను అప్పుడప్పుడు వెళ్ళి చెక్ చేసేవాడంట. అంతేకాకుండా అక్కడ నేల మీద ఉన్న కొన్ని మార్పులు చూసి ఎవరో చాలా దగ్గర వరకు వచ్చారని కూడా అతను చెప్పాడు. యాంబర్ రూమ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన గది. ఈ గది అలంకరణకు యాంబర్ ప్యానెల్స్, బంగార ఆకులు, అద్దాలు, వేల కేజీల బంగారాన్ని ఉపయోగించారు. ఈ గది 2వ ప్రపంచ యుద్ధ సమయంలో మాయమైంది. మాయమవ్వక ముందు దీన్ని 8వ ప్రపంచ వింతగా దీన్ని పరిగణించేవారు. 1941వ సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్స్ రష్యాపై దాడి చేసినప్పుడు ఈ గది అలంకరణకు వాడిన బంగారాన్ని, యాంబర్ని డిస్మాంటిల్ చేసి వాళ్ళ దేశానికి తరలించారని కథనాలున్నాయి. కానీ అఫీషియల్ గా అయితే యుద్ధంలో నాశనమైందని రికార్డ్స్ లో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గది ఎన్నో సంవత్సరాలు శ్రమించి మళ్ళీ అదే విధంగా అవే మెటీరియల్స్ ఉపయోగించి కెథరైన్ ప్యాలెస్ లో కట్టారు. దీన్ని 2003వ సంవత్సరంలో ఇనాగ్రేట్ చేశారు. అప్పుడు కట్టిన గదిలో అయితే స్వచ్ఛమైన యాంబర్, స్వచ్ఛమైన బంగారం అలంకరణకు ఉపయోగించారు. అప్పుడు దీన్ని తయారు చేయడానికి సుమారు 5440 కేజీల బంగారాన్ని ఉపయోగించారు. ఇప్పుడైతే దాని విలువ సుమారు $400 నుంచి $500 మిలియన్ ఉంటుందంట. ఎంతో మంది ట్రెజర్ హంటర్స్ యాంబర్ గది ఎక్కడుందో కనుక్కున్నామని చెప్పారు. కానీ అందులో ఉన్న యాంబర్ ని, బంగారాన్ని చూపించమంటే చూపించలేకపోయారు. లియోన్ ట్రౌబికా బంగారం 1933వ సంవత్సరంలో న్యూ మెక్సికోలో ఉన్న ఎడారిలో చాలా సార్లు విమానాలు ల్యాండ్ అయ్యేవని, విమానం నుంచి వచ్చిన వ్యక్తులు మెక్సికన్ మిలియనర్ ట్రౌబికాని కలిసి మాట్లాడి వెళ్లేవారని అక్కడున్న స్థానికులు చెప్పేవారు. కథనాల ప్రకారం ట్రౌబికా మరియు అతని 4 బిజినెస్ పార్ట్నర్లు రహస్యంగా టన్నుల కొద్దీ మెక్సికన్ బంగారాన్ని కొన్నారని, ఎందుకంటే ఆ సమయంలో అమెరికాలో డాలర్ విలువ భారీగా పడిపోతుందని ట్రౌబికా గట్టిగా నమ్మారు. డాలర్ విలువ పడిపోతే బంగారం విలువ విపరీతంగా పెరుగుతుందని వాళ్ళు అంచనా వేశారు. అలా 3 నెలల సమయంలో సుమారు 16 టన్నుల బంగారాన్ని కొన్నారు. ట్రౌబికా బంగారం దాచడానికి అమెరికాలో స్థలం వెతికాడు. కానీ అతనికి అక్కడ నమ్మకమైన స్థలం దొరకకపోవడంతో బంగారం మొత్తాన్ని ఎడారిలో పాతేద్దామని నిర్ణయించుకున్నాడు. విమానాల నుంచి దించిన టన్నుల కొద్ది బంగారాన్ని ట్రక్కులు ఎక్కించి రహస్య స్థలానికి తీసుకువెళ్లి అక్కడ మొత్తం బంగారాన్ని పాతిపెట్టించాడు. అలా జరిగిన 6 నెలల తర్వాత అమెరికా గవర్నమెంట్ గోల్డ్ రిజర్వ్ లా తీసుకొచ్చింది. అప్పుడు బంగారం ధర విపరీతంగా పెరిగింది. ఆ సమయంలో వీళ్ళ దగ్గరున్న బంగారం విలువ $1 మిలియన్ పెరిగింది. ఇంకా పెరుగుతుందనే ఉద్దేశంతో అప్పుడు వీళ్ళు ఆ బంగారాన్ని అమ్మలేదు. కానీ గోల్డ్ రిజర్వ్ లా వచ్చిన 6 నెలల తర్వాత బంగారంపై ప్రైవేట్ ఓనర్షిప్ రద్దవుతుందని వీళ్ళు గుర్తించలేకపోయారు. దానితో వీళ్ళు అద్భుతమైన అవకాశం మిస్ అయ్యారు. అలా జరిగిన 5 సంవత్సరాల తర్వాత ట్రౌబికా 3 పార్ట్నర్లు అనుమానాస్పదంగా చనిపోయారు. అలా 20 సంవత్సరాలు గడిచినా ట్రౌబికా బంగారాన్ని అమ్మలేకపోయాడని, ఎక్కడ దాచాడో రహస్యాన్ని కూడా ఎవరికి చెప్పకుండా చనిపోయాడని కథనాలు చెబుతున్నాయి. కింగ్ జాన్ యొక్క నిధి. కింగ్ జాన్ 1166 నుంచి 1216 ఏడి సమయంలో
ఇంగ్లీష్ వాళ్ళ చరిత్రలో బాగా ప్రసిద్ధి చెందిన రాజు. చాలా పుస్తకాల్లో రాసిన ప్రకారం కింగ్ జాన్ చాలా నీచమైన ఇంగ్లాండ్ రాజు అని, ఇతను జీవితకాలంలో లెక్కలేనని తప్పులు చేశాడని అంటారు. ఉదాహరణకు తన పెద్దనియ రిచర్డ్ లైన్ హార్ట్ దండయాత్రలో ఉన్నప్పుడు ఇతను రాజు అవ్వడానికి ప్రయత్నించాడంట. కింగ్ జాన్ శత్రువులు పట్టుకోవడం కన్నా శత్రువులను చంపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడంట. కింగ్ జాన్ కి నగలు, బంగారం, వజ్రాలు అంటే చాలా మక్కువ ఎక్కువ ఉండేదంట. ఆ మక్కువతో తన అనుచరుల దగ్గర ఉన్న బంగారాన్ని కూడా దొంగతనం చేసేవాడంట. 1216వ సంవత్సరంలో తన దగ్గర ఉన్న మొత్తం బంగారాన్ని, దానితో పాటు పెద్దల నుంచి వచ్చిన కిరీట వజ్రాలన్నీ బండ్లలో నింపి నార్త్ఫాల్ కి బయలుదేరాడు. అలా మార్గమధ్యంలో ఆరోగ్యం బాగోలేక మళ్ళీ వెనక్కి వచ్చేద్దామని అనుకున్నాడు. వెనక్కి వచ్చినప్పుడు లేట్ అయినా మంచి దారిలో వద్దామని నిర్ణయించుకున్నాడు. వెనక్కి వస్తున్న మార్గమధ్యంలో పెద్ద ఇసుకాల ఎదురవ్వటంతో కింద పడిపోయాడు. అతనితో ఉన్న బంగారు నిధులన్నీ మాయమయ్యాయి. అది జరిగిన 7 రోజుల్లో కింగ్ జాన్ చనిపోయాడు. అక్కడ అసలు ఏం జరిగిందో అనేది ఎవ్వరికీ సరిగ్గా తెలియదు. కనిపించకుండా పోయిన ఖజానాలో బంగారు కిరీటాలు, బంగారు బిస్కెట్లు, వెండి, బంగారు ప్లేట్లు, బంగారు కత్తులు, బంగారు నాణేలు ఉన్నాయి. దీని విలువ సుమారు $70 మిలియన్ ఉంటుందనే అంచనా. ఈ నిధులు ఎవరికి దొరుకుతాయో ఏంటో. ఖచ్చితంగా ఈ వీడియో చేసినోడికి చూసినోడికి ఇద్దరికి దొరకదురా భయ్. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రా భయ్. మరి ఇట్లాంటి ఎన్నో మనోరంజమైన ఆశ్చర్యమైన వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎం ఫ్యాక్ట్స్.